సార్ మీరే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అలీ గారు. ఈ స్క్రిప్ట్ నా చేతుల్లో లేదు, బ్రహ్మానందం గారి చేతిలో ఉంది. అలీ గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు, ఆయన కోరిక మీరు. మైకి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడుతుంటే ఆయన ఒక్కొక్కరి చేతిలో పెడతాడు తీసుకొచ్చి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అద్భుతమైన ఈవెంట్కి బ్లెస్ చేయడానికి మా అన్న ద గ్రేట్ కమెడియన్, ఇండియన్ చార్లీ చాప్లియన్ బ్రహ్మానందం గారు రావటం అండ్ శివాజీని ఎంటైర్ క్రూని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి కూర్చుంటే అరే ఏం జరుగుతుందిరా అన్న, ఇది ఇలాగా 6వ తారీఖు శివాజీ సినిమా రిలీజ్ అండి, 3వ తారీఖు ఈవెంట్ ఉంది, అరే ఒక నిమిషం ఉండని కాల్ చేశాను. ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా, తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారు నెక్స్ట్ ఎవరంటారు? బ్రహ్మానందం గారు మాట్లాడరు, వేరే వాళ్ళకి ఇస్తారు. ఎస్, నెక్స్ట్ రోహన్ కూడా మీరు